6 గ్యారంటీలు 420 హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భారీ వాగ్దానాలు ఇవన్నీ నిజంగా వాస్తవంగా అమలవుతున్నాయా లేక ఎన్నికల టైంలో చెప్పిన మాటలేనా? డిక్లరేషన్తో తెలంగాణ రాజకీయాలను ఊపేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి ప్రత్యేకంగా గ్యారంటీలు ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ల నుంచి మొదలు పెడితే మహిళలకు ప్రత్యేక హామీలు కానీ ఇలా దేశ స్థాయి నేతలను తీసుకొచ్చి మాట కూడా ఇచ్చింది. సిద్ధరామయ్య నుంచి ఖర్గే వరకు, రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక గాంధీ వరకు ప్రతి వర్గానికి గ్యారంటీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం దాదాపు 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. యాక్చువల్గా అంటే క్షేత్రస్థాయిలో ఇవన్నీ అమలవుతున్నాయా? దీనికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం, డిబేట్ చేస్తున్నాం. మనతో పాటు డిబేట్లో లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు అండ్ ప్రభాకర్ గౌడ్ గారు బీజేపీ నాయకురాలు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే మనోజ్ గారు టీఆర్ఎస్ కవిత గారి పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. వీరందరితో కూడా మనం మాట్లాడుతున్నాం. సార్ వెంకటేశ్వర్లు గారు, ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే ప్రకటించేలా ఉన్నారు. ఆల్రెడీ ప్రకటించేశారు. కేసీఆర్ బయటకు వస్తున్నారు అండ్ హామీలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడి నుంచే అంటే డిక్లరేషన్స్ దగ్గర నుంచే మన పోరుబాట అంటున్నారు. ఏం జరగబోతోంది? యాక్చువల్లీ కాంగ్రెస్ చెప్పినవేవి కూడా అమలు చేయలేదనే భావిస్తోందా బీఆర్ఎస్? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్, స్పెషల్గా రమణ సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒక అర్రాజు పాట పాడినట్టు అమలు కాని హామీలన్నీ ఒక నడి రోడ్డు మీద చివరస్తలో అర్రాజు పాడినట్టు పాడి మాకు పడాల్సిన ఓట్లను వాళ్ళు వేయించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వైఫల్యం చెందింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వైఫల్యం ఉంది. ఎట్లా ఉందంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్, తర్వాత చేవెళ్ళ డిక్లరేషన్, తర్వాత వరంగల్ వ్యవసాయ రైతు డిక్లరేషన్, తర్వాత హైదరాబాద్ మైనార్టీ యూత్ డిక్లరేషన్. ఈ 4 డిక్లరేషన్తో పాటు ఒకటి 6 గ్యారంటీలు, ఒకటి 420 స్కీములు ఒకటి. ఇవాళ మేము మే 6వ తారీఖు నాడు చెలో వరంగల్ పెట్టాము. ఎందుకు పెట్టినామంటే రైతులకు మీరు మీ క్యాబినెట్లో పెట్టినటువంటి 41,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 20 లక్షల మందికి 20,000 కోట్ల రుణమాఫీ చేశారు. మిగతా 21 కోట్లు ఎప్పుడు చేస్తారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ 5 క్రాపులకు మీరు రైతు బంధు వేయాల్సిన పరిస్థితుల్లో మీరు 2 చేశారు. 2లో ఒకటి కంప్లీట్ అయింది, ఒకటి ఎకరం 2 ఎకరాలు అట్లా వేస్తున్నారు. అంటే మీరు రైతు బంధు 10,000కి వెళ్ళి 12,000 15,000 పెంచుతా అని అది ఎగ్గొట్టేసేసారు. తర్వాత బీమా రైతు చనిపోతే, ఒక గుంట ఉన్నా కూడా రైతు చనిపోతే 40 రోజుల్లో తన అకౌంట్లో 5 లక్షలు ఇన్సూరెన్స్ పడుతుంది. అది ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేసాం. ఇంకొకటి ఏంటంటే మక్కలు కొనడం లేదు, కరెంటు రావడం లేదు, ఇలా శనిగలు కొనడం లేదు. తర్వాత ఎక్కడికక్కడ పజ్జనులు, ఆదిలాబాద్ డిస్టిక్లో నారాయణఖేడ్లో పజ్జనులు కొనడం లేదు. ఇవాళ పాడి వచ్చే టైం ఇప్పటికీ రైతు బంధు ఎప్పుడో పడాలి, కానీ ఇప్పుడు వేస్తున్నారని చెప్పి ఇప్పుడు 1 ఎకరానికి వేశారు, అది కూడా పెండింగ్ ఉంది. అంటే రైతులకు యూరియా ఉండదు, కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, రుణమాఫీ కాదు, ఇన్సూరెన్స్ ఉండదు, కనీసం యూరియా కూడా ఇవ్వలేరు. అంటే కాంగ్రెస్ వైఫల్యం రైతుల దగ్గర ఈ విధంగా ఉంటే, మీరు కళ్యాణ లక్ష్మి మేము 16 లక్షల మందికి ఇచ్చాము, సాదీ ముబారకు 11 లక్షల మందికి ఇచ్చాము. అంటే మీరు ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు తులం? వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ విమర్శలన్నీ కూడా వాస్తవాలపై ఆధారపడినవి కావు, ఖచ్చితంగా ఓవర్ పొలిటికలైజేషన్ జరుగుతోంది అనే మాట కూడా వినబడుతోంది. అంటే మీరు బీఆర్ఎస్ చెప్పండి. ఓవర్ పొలిటికలైజేషన్ అంటే మేము వాళ్ళు ఇచ్చిన హామీలు చెప్పడం తప్ప మీరు అడుగుతున్న క్వశ్చన్ కరెక్టా? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినే అడుగుతున్నాం కదా. ఓకే, మీ దగ్గర మేనిఫెస్టో ఉందా? పంపినా సార్ నేను. లేదు, ఉంది, చెప్పండి. వాళ్ళు ప్రతి పేజీలో ఉన్నటువంటి క్షుణ్ణంగా చదివిన తర్వాతనే మేము అడుగుతున్నాం. ఇలా మేము ఏమంటుంటే ముసలులకు 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని చెప్పారు, వికలాంగులకు 3,000 6,000 చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా నేను రైతుల గురించి చెప్పినా ఇలా జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అది 0 జాబ్ క్యాలెండర్ అయింది. మహిళలకు 2,594 లక్షల రేషన్ కార్డు ఉన్న 1,16,00,000 మందికి ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఇలా విద్యార్థులకు పిహెచ్డి చేసిన వాళ్ళకు, డిగ్రీ చేసిన వాళ్ళకు, పీజీ చేసిన వాళ్ళకు, ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు ఎవ్రీ మంత్ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు? క్రెడిట్ కార్డులు ఇస్తా అని చెప్పారు, ఎంతమందికి ఇచ్చారు? మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి పెండింగ్ పెట్టేశారు, అది ఇవ్వడం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదన్నా అమలు అయిందా? ఇవ్వని హామీలు అంటే కులగణన అంటున్నారు, ఇవాళ
దాని తర్వాత ఇలా ఏంది హైడ్రా అంటున్నారు, మూసి అంటున్నారు, హెచ్యు భూములు అంటున్నారు, కొడంగల్ భూములు అంటున్నారు. అదే చేస్తారా? మేము 10 సంవత్సరాలలో చేసినటువంటి ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం చేసిన అప్పును మీరు 30 నెలల్లో చేశారు. చేసి ఇంకా 3% రెబిట్ ఇవ్వమని ఎఫ్ఆర్బిఎంకు లెటర్లు పెట్టుకున్నారు, మాకు ఎక్కువ అప్పు కావాలని. మీరు ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లో ఒక్కటి సింగిల్ కూడా మీరు ఇందిరమ్మ ఇవ్వలేకపోయారు. మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటికి మీరు ఫుల్ఫిల్ చేయడం లేదు. మీరు 16,000 మంది కుటుంబాలను హైడ్రా పేరు మీద ఇవాళ 20 లక్షల మందికి మాట్లాడదాం.